ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృపే ఇంతవరకు మనల్ని నడిపించింది. గతించిన వారమంతా కూడా దేవుడు మనల్ని నడిపించారు. తన సజీవమైన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను కాపాడి ఈరోజు మరలా మనం సజీవులుగా ఆయనను స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అనేక మందికి లేని తరుణాన్ని అనుగ్రహించిన దేవునికి మనందరం హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతూ ప్రార్థనతో వాక్యముతో దినాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే ఈ ఉదయాన్ని మీరు ఎంత నిర్జీవంతో ఉన్నా దేవునితో సమాధానపడి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ దేవునితో మీ దినమని ప్రారంభించండి. ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే ఈ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చివరి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభువుని వేడుకుందాం. ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ యేసే జవాబు. ఆయన దగ్గరే మీ సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఆమెన్. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని తనకు తాను తెలియజేసుకున్నాడు దేవుడు. వారి దేవుడు నన్ను చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఆయన ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు, నేను అబ్రహాము దేవుడనని. ఇక్కడ ఇస్సాకుతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడుతూ ఇస్సాకును విసిగిస్తూ ఇస్సాకును బాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. వారెంతగా నిన్ను బాధించినా, వారెంతగా నిన్ను వేధించినా ఎంతమాత్రం భయపడకు. ఎందుకంటే అబ్రహామును కూడా ఆ విధంగానే ఎంతోమంది వేధించారు, బాధించారు. అయితే నేను అబ్రహామును నడిపించాను. ఆ విధంగానే నీ తండ్రి అయిన అబ్రహామును ఏ విధంగా నడిపించానో, అబ్రహాముకు తోడైన విధంగా నేను నీకు కూడా తోడై ఉన్నాను. నిన్ను కూడా నడిపిస్తాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తానని దేవుడు ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. అవును, దేవుడు తోడుగా ఉంటే ఇక ఏ సమస్య వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా అది, ఈ సమస్య ఎంత పెద్దది కదా, ఎంత కఠినమైంది కదా, ఎలా దాటుతానో, ఏ విధంగా దాటుతానని. కానీ దేవుడు కనుక నీకు తోడై ఉంటే ఆయన నీ చేయి పట్టుకొని దాటిస్తాడు. ఆ సమస్య ఎంత లోతైనదైనా దాన్ని దాటించడానికి ఆయన సమర్థుడు. ఆనాడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, కాబట్టి భయపడొద్దు. అబ్రహాముకు తోడై ఉన్నట్లుగానే నీకు కూడా తోడై ఉన్నాను, నిన్ను కూడా నడిపిస్తానని. ఇస్సాకు అబ్రహాము కుమారుడు కాబట్టి అబ్రహాముకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. అయితే నేను అబ్రహాము కుమారుడని కాదు కదా, అబ్రహాము కుమార్తెను కాదు కదా అని అనుకుంటున్నారేమో. కానీ రక్షించబడిన మనమందరం కూడా అబ్రహాము కుమారులమే, కుమార్తెలమే. చూడండి, ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ అంటారు, జక్కయ్య తన పాపములు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఏదైతే పాపం చేశాడో, ఏదైతే తప్పు చేశాడో దానిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు జక్కయ్యతో అంటారు, ఇతడును అబ్రహాము కుమారుడే అని. నీవు కూడా అబ్రహాము కుమారుడవే అని ఎందుకన్నారంటే, ప్రభు అబ్రహాము కుమారుడే అంటే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి
వారి పాపములకు పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా అబ్రహాము కుమారులే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అదేవిధంగా మనము కూడా విశ్వాసమును బట్టి అబ్రహాము బిడ్డలుగా మారిపోయాం. ఈరోజు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను అబ్రహాముకి ఏ విధంగా తోడై ఉన్నానో అదేవిధంగా నీకు కూడా తోడై ఉన్నాను. నేను నీ తండ్రి అయిన అబ్రహాముకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉన్నాను. కాబట్టి ఎందుకు కలవరపడుతున్నావు ఉదయాన? ఎందుకు నీ పరిస్థితులను చూసి భయపడిపోతున్నావు? ఏమవుతుందో ఏంటో, నా జీవితం ఎలా ఉంటుందో అని ఎంత మాత్రం కూడా భయపడొద్దు. సంవత్సరాలు దాటిపోతే నేను కంగారు పడొద్దు. పరిస్థితులన్నీ మారిపోయాయని భయపడొద్దు. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయని భయపడొద్దు. ఏ డోర్స్ క్లోజ్ అయిపోయినా, పరిస్థితులు ఎంతగా మారిపోయినా, ఏజ్ అంతా దాటిపోయినా, బలమంతా తగ్గిపోయినా, శక్తిహీనుడు అయిపోయినా, శక్తిహీనురాలు అయిపోయినా, నీ పరిస్థితి ఏ విధంగా మారిపోయినా కూడా నీ జీవితాన్ని తిరిగి బాగు చేయగల శక్తి ప్రభువుకుంది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలిగిన శక్తి ప్రభువుకుంది. అందువల్ల నిన్ను ఎవరు విడిచినా, ఎవరు మరచినా, ఎవరు నీకు దూరమైనా, ఎవరు నీకు తోడుగా లేకపోయినా, ఆనాడు అబ్రహాముకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటే ఇక నీవు భయపడక్కర్లేదు. దేవుడు నీకు తోడైనను వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానం పైన నిలబడతాడు. అందువల్ల దేవుని పాదాలు పట్టుకోండి. తండ్రి, నాకు తోడై ఉన్నావు. తండ్రి వాగ్దానం చేశారు నీకు తోడై ఉంటానని. అయ్యా, నా ప్రక్కన మీరున్నందుకు, అయ్యా నా పక్షంగా మీరున్నందుకు వందనాలు. నాకు బదులుగా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. జీవించినది నేను కాదయ్యా, నాకు బదులుగా మీరు జీవిస్తున్నందుకు వందనాలు. పనిచేసేది నేను కాదయ్యా, నాకు బదులుగా మీరు పని చేస్తున్నందుకు వందనాలు. ప్రతి నిమిషము, ప్రతి సెకండు నాకు తోడైనందుకు వందనాలు. నేనే అనేకసార్లు నేను మర్చిపోతున్నాను తండ్రి. అయినప్పటికీ మీరు మాత్రం నన్ను మర్చిపోకుండా ఇంకా నాకు తోడుగా ఉంటున్నందుకు, ఇంకా నా ప్రక్కన మీరు ఉన్నందుకు వందనాలని, నా పక్షంగా మీరు ఉన్నందుకు వందనాలయ్యా అని దేవునికి స్తుతి చెల్లిందాం. అబ్రహాము వలె నీవు కూడా స్థితిగతులు దిగజారిపోతూ ఉన్నా ఇంకా దేవుని విశ్వాసం ఉంచి, ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తూ, తండ్రి నా స్థితిని చూడను, నేను వాగ్దానం చూస్తున్నాను. అయ్యా, నేను నా శ్రమను చూడను, మీరిచ్చిన మాటను చూస్తున్నాను. నా శ్రమలన్నీ పోయేవి, అవి శాశ్వతమైనవి కాదు. నీ మాట శాశ్వతమైందయ్యా, మీ కృప శాశ్వతమైనదయ్యా అని నీవు కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే గనక ఆయన నీ పేరు కూడా చెప్పుకుంటాడు. నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఏ విధంగా చెప్పుకున్నారో నీ పేరును కూడా ఆయన చెప్తాడు. నేను పలానా వ్యక్తికి దేవుడుగా ఉన్నాను, ఆయనను బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని నీ బిడ్డలకు చెప్తాడు. నీ సంతానానికి తరతరములైన చెప్తూ ఉంటాడు. కాబట్టి మీరొక్కరూ దేవుని కొరకు నిలవబడండి, దేవుడు మీ కొరకు నిలవబడతాడు. ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడవక నీకు తోడు నడిపిస్తాడు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధన
ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక వారాన్ని మాకు అనుగ్రహించారు. అనేక మంది గతించిన వారంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది అనేక శ్రమల్లో ఉన్నారు. వాక్యాన్ని వినాలని ఆశ ఉన్నప్పటికీ కూడా వినలేని స్థితిలో ఉన్నారు. అయితే మాకు మరలా అవకాశం ఇచ్చారు. మరలా మరొక వారాన్ని చూడడానికి, ఈ ఆదివారం నిన్ను అందరూ స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి స్తుతి చెల్లిస్తూ, తండ్రి, ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది శోధనలో శ్రమలో ఉండి నాకు ఈ లోకలు తోడెవ్వరూ లేరు, నాకు సహాయకులు ఎవరూ లేరు, నన్ను గురించి ఆలోచించే వారెవరూ లేరు, నన్ను పట్టించుకునే వారెవ్వరూ లేరని నిరాశలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, ప్రతి ఒక్కరికి మీరు తోడేండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు వాగ్దానం చేశారు, నేను నీకు తోడే ఉన్నాను గనుక భయపడొద్దని. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడే ఉన్నందుకు, ప్రతి ఒక్కొక్కరిని నడిపిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే నీ అందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. తండ్రి, ప్రాముఖ్యంగా సమస్యల శోధనలో నన్ను ప్రియమైన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా, వారికి అసాధ్యంగా కనిపిస్తూ ఉన్నా వాటన్నిటిని మీరు దాటిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్కరిని యేసయ్య నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అసాధ్యమనేది లేని నీ చేతుల్లో ప్రతి ఒక్కరిని పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరి సమస్యను మీరు సాధ్యపరుస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకు, ఇచ్చిన నూతన వారంలో ప్రతి ఒక్కరికి తోడేండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అబ్రహాముకు తోడైన దేవుడు నీకు కూడా తోడైనని వాగ్దానం చేస్తున్నారు. ఆయన నీకు తోడుగా ఉండగా ఇక దేనికి భయపడక్కర్లేదు. ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానని వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.